వెరీ గుడ్ మార్నింగ్. కొలుగురి 24/7 న్యూస్ టీవీ. గడిచిన 24 గంటల్లో మనం చూసినటువంటి వార్తలు, మనం చదివిన వార్తలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు, నలుగురు కూర్చొని మాట్లాడుకునేటువంటి రచ్చబండ వార్తలు, ఇవన్నిటి కూడా ప్రజల్లో ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, వాటిలో వాస్తవాలు ఏంటి, మెయిన్ స్ట్రీమ్ మీడియా వదిలేసిన వార్తలు ఏమిటి, ప్రజల కోణంలో ఉపయోగపడేటువంటి వార్తలను నిగ్గు తెలిచేటువంటి కార్యక్రమమే ఈ న్యూస్ ఎనాలసిస్ ప్రోగ్రాం. చూస్తూనే ఉండండి. న్యూస్ ఎనాలసిస్ ఇది కేవలం ఎనాలసిసే కాదు, న్యూస్ పోస్ట్ మార్టం కూడా. ఇది తెలంగాణ పత్రికలో వచ్చినటువంటి వార్త. హెచ్ఎంఆర్ నిన్న పబ్లిక్ రిలీజ్ చేసింది, సోషల్ మీడియా కూడా బాగా వైరల్ అవుతుంది. హెచ్ఎంఆర్ అనేటువంటి పబ్లిక్ పల్స్ సంచలన సర్వే చేసింది. మాకు కేసీఆర్ 2.5 పాలనపై వ్యతిరేకతతో తెలంగాణ కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనపై వ్యతిరేకతతో తెలంగాణ జనం మళ్ళీ కేసీఆర్ పాలనే కావాలని కోరుకుంటున్నారు. సారే రావాలి, మాకు మళ్ళీ సారే రావాలి అనే పాట ఏ విధంగా వైరల్ అవుతుంది చూస్తాం కదా. ఈ తరుణంలో జనం నాడిని పట్టుకుంటూ హెచ్ఎంఆర్ సంస్థ చేసిన తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026 సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ హామీలు అమలు తీరుపై ప్రజల్లో అతీవ్ర అసంతృప్తి రాగా ఇప్పటి వరకు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ ఏకంగా 70 స్థానాలతో విజయకేతను ఎగరవేస్తుందని సర్వే లెక్కలు చెప్తున్నాయి. కారు స్పీడుకు హస్తం పార్టీ కొట్టుకపోవడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. నేపథ్యంలో హెచ్ఆర్ఎం సంస్థ బయటపెట్టిన సమగ్ర సర్వే నివేదిక సర్వత్రా చర్చనీయాంశమైనది. బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం, కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది. హెచ్ఎంఆర్ పబ్లిక్ పల్స్ సంస్థ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా 1,19,595 శాంపిల్ సేకరణ. ఇప్పటివరకు ఎన్నికలు వస్తే కారుదేహ బీఆర్ఎస్ 70 స్థానాల్లో విజయకేతనం, 36 స్థానానికే ఇదైతే నేను 36 స్థానాలు కాదు, పై 6 స్థానాలు కూడా వస్తాయని నమ్మకం అయితే నాకైతే లేదు. కానున్న కాంగ్రెస్ 8 నుంచి 5 స్థానాలకు పడిపోతున్న బీజేపీ, 5 మంత్రులు గెలిచేది కష్టమే. ఎంఐఎంఎం 8 ప్రభావం చూపని కొత్త పార్టీలు, కవిత పార్టీ పెట్టి స్వార్థం కోసమేనట హెచ్ఎంఆర్ సర్వే పబ్లిక్ ఒపీనియన్. ఇప్పటివరకు ఎన్నికలు జరిగితే ఓట్ల శాతం ఏ విధంగా ఉంటుందో కూడా స్పష్టంగా తెలియజేశారు. 70 సీట్ల వరకు అంటే 41 ఓట్ల శాతం వస్తుంది. 36 సీట్లతోటి 35.94% ఓట్లు కాంగ్రెస్కి వస్తాయి. 8 సీట్లు ఎంఐఎంకి వస్తుంది 11.77%. మళ్ళీ 5 సీట్లతోటి బీజేపీ మళ్ళీ వెనకటి మొదటి టర్మ్ చేసినట్టుగానే వచ్చేటట్టుంది. అసలు మరి ఇక్కడ టీఆర్ఎస్ కవితక్క పార్టీ ఎక్కడికి పోయిందో, కవితక్క పార్టీ చెప్తున్నాం కదా, అదొక డమ్మీ పార్టీ, అదొక అసలు అది పార్టీ అయినా అని కూడా అనుమానాలు వస్తూ ఉంటాయి. మనం తెలంగాణ సమాజంలో చాలామంది అక్కడ ఎవరు విశ్వసించలేరు. ఎవరైనా ఎక్కడైనా పార్టీ పదవులు రాని వాళ్ళు, ఎక్కడ ఏమి గుర్తింపు లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి పదవులు తీసుకుంటున్నారని ఒక వార్త ఉంది. బాగా బలమైన నాయకుల కోసం టీఆర్ఎస్ పార్టీ కవిత ఇంకా ఎదురు చూస్తూ ఉంది. బలమైనటువంటి ప్రభావితమైనటువంటి నాయకులు ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఈ విధంగా ఎవరెవరు మంచి మంచి నాయకులు దొరుకుతారు, బలమైనటువంటి ప్రభావశీలునటువంటి నాయకులు ఎవరుంటారు అని చూస్తుంది. నాయకులను తయారు చేసుకుందాము, నాయకులను పికప్ చేసుకుందామనే ఆలోచన, ఆ అవగాహన కానీ లేదా ఆ సమయం కానీ ఆ ఓపిక కానీ ఆమెకు లేదు. రెడీమేడ్గా రేపు రాబోయే ఎన్నికల్లో గెలవాలి కావంటే ఆల్రెడీ బలం ఉన్న నాయకులనే గెలుచుకోవాలి, కానీ క్షేత్రస్థాయి నుంచి తయారు చేసుకోవాలనే ఆలోచన మాత్రం ఆమెకు ఉన్నట్టుగా అయితే నాకైతే అనిపిస్తలేదు. సో వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళ పార్టీ విషయాల్లో. ఇకపోతే జిల్లాల వేసిగా కూడా ఇచ్చారు. కరీంనగర్లో బీఆర్ఎస్ 10 సీట్లు, ఆదిలాబాద్కి 7, వరంగల్లో 7, ఖమ్మంకు, నిజామాబాద్ మొత్తం 33, కాంగ్రెస్కు 16, బీజేపీకి 5, ఇతరులు. ఈ విధంగా ఏవే జిల్లాలు ఎట్లా వస్తాయని కూడా చెప్పండి. దక్షిణ తెలంగాణలో 10, రంగారెడ్డి, మెదక్ 8, మహబూబ్నగర్లో 8, హైదరాబాద్లో 6, నల్లగొండలో 5, కాంగ్రెస్ 7. నల్గొండలో అయితే 7 కాదు కదా, నాకున్న అవగాహన నల్గొండలో 3 సీట్లు వస్తే మా ఎక్కువ. నల్గొండలో 3 సీట్లు వస్తే మా ఎక్కువ. గుర్తుపెట్టుకోండి, మార్క్ చేసి పెట్టుకోండి, పిన్ చేసి పెట్టుకోండి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ జిల్లా నుంచి అదే ఉమ్మడి పాత జిల్లాలు ఇవి. నల్గొండ జిల్లా నుంచి మొత్తం 12 సీట్లు ఉంటే 3 కన్నా ఎక్కువ గెలిచే అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి ఉండవు. ఈసారి నల్గొండ జిల్లా మొత్తం
బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం కనబడబోతుందనేది నా విశ్లేషణ. ఇక ఈ సారు పనితీరు గురించి కూడా ప్రోగ్రెస్ కార్డు తయారు చేశారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై రేటింగ్ ప్రజాభిప్రాయ సేకరణ 39 మంది బాగలేదు, 32 మంది బాగుంది, 24% పర్వాలేదు, చెప్పలేము 5%. ఓకే, ప్రజల మద్దతు భవిష్యత్తులో 2023 సీఎంగా ఎవరు ఉండాలంటే 29% మంది ఇక్కడ కేసీఆర్, 18% రేవంత్ రెడ్డి, 16% కేటీఆర్, అంటే 16 ఇది 35 45% బీఆర్ఎస్ ఉన్నట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. తర్వాత 18 11 అంటే వేరువేరుగా చూడాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే టీడీపీ కాంగ్రెస్ లేదా బ్రాకెట్లో @బీజేపీ 16% రేవంత్ రెడ్డి అని అనుకోవాలి. ఇక్కడ 11% అంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ మార్కు, 11% అది బట్టి విక్రమార్కకి సొంతమైనటువంటి మార్కు. ఇది 18% మాత్రం టీడీపీ అండ్ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి కేంద్రంలో బీజేపీకి ఉన్నటువంటి కొంతమంది అభిప్రాయాలు కొంతమంది కలిపి ఉంటాయి. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఉన్నది 18%. కాంగ్రెస్ వర్గం కానే కాదు, కాంగ్రెస్ నుంచి 0. ఇవి ఉన్నాయంతా కూడా టీడీపీ లేదా ఎన్డీఏ మాత్రమే, లేదా తన ఫ్యామిలీ తన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి అభిప్రాయాలు కలిసినటువంటి శాతం మాత్రమే. ఏమైతే బండి సంజయ్ 9%. బండి సంజయ్ కూడా రేసులో ఉన్నాడా? ఓకే, మరి ఈటల రాజేంద్ర ఎటు పోయాడు? పాపం అన్యాయం అయిపోయాడా? ఈటల రాజేంద్ర అప్పుడే పదవి తీసేశారా? ఓకే, ఈటల రాజేంద్ర ప్రకటించలేదు అఫీషియల్గా కాబట్టి అనుకోవచ్చు. లేదా మరి రామచంద్రరావు గారు ఉండాలిగా, పార్టీ ప్రెసిడెంట్లు కదా యాక్చువల్గా ముఖ్యమంత్రులు అయ్యేది. మరి ఎందుకు ఈ బండి సంజయ్ పేరు వచ్చింది? బండి సంజయ్కి పార్టీ ప్రెసిడెంట్గా నాయకుడిగా పనికిరాడిగా పార్టీ తీసి పక్కకు పడేసింది. మరి అట్లాంటప్పుడు ఈయన పేరు ఎందుకు పెట్టుకున్నారు? మరి చెప్పలేం, ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ ఉద్దేశం. క్వశ్చనర్ ఎవరిచ్చారు? ఇక్కడ గమ్మత్తుగా విషయం ఉంది. తీర్మానం మల్లన్న కూడా ఉన్నాడు. తీర్మానం మల్లన్న ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు షాడో క్యాబినెట్ చూసాం, కానీ ఏకంగా ప్రైవేట్ లిమిటెడ్ షాడో కంపెనీలే రాజ్యం వెళ్తాయి. ఇక ముచ్చటే లేదు, డైరెక్ట్ గన్నులు పెట్టే డైరెక్ట్ లైవ్లు చేస్తారు వాళ్ళు. చూడబోతాం అది కూడా. అట్లాంటి రాజ్యాన్ని కూడా కోరుకునేటువంటి కొందరు ఉన్నారు. అది ఈయన తీసుకొచ్చినటువంటి నినాదం ఏంటంటే బీసీ నినాదం ముసుగులో వస్తున్నటువంటి ఒక బ్లాక్ మెయిలర్ రాజకీయాల నాయకుడు. మరి ఆయనకు కూడా 8% ఉందట. కిషన్ రెడ్డి గారు పాపం 4%, కవితక్కకు 2%, ఇతరులు అందరూ కలిపి 3% ఉన్నారు. సరే, ఇది ఆ రిపోర్టు. సో టీఆర్ఎస్ 70 స్థానాలతో విజయకేతనం, బీఆర్ఎస్ 70 స్థానాలతో విజయకేతనం ఎగరవేసి మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని పబ్లిక్ పల్స్కి నివేదిక వెల్లడించింది. ఇప్పటికి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలైన బీఆర్ఎస్ ఏకంగా 41% ఓట్ల శాతాన్ని సాధించి 70 అసెంబ్లీ స్థానాలు భారీ విజయాలను నమోదు చేస్తుందని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేసిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యే నియోజకవర్గాలైన బన్స్వాడ, జగిత్యాల, పటాన్ చెరువు, రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి, భద్రాచలం స్థానాలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది అని స్పష్టంగా చెప్తుంది. ఇది విషయము.